Hi everyone, very good evening. Welcome back to the session. So, how many of you installed in your machine VMware? Anyone? Today we'll have continuous discussions. So, Prabhakar sir, Anil, have you installed VMware in your machine? No, no, not installed. No, Okay, sir. okay. So it's a time. Now I'm giving you all opportunity. Now it is a real time practicals we'll do. Don't worry, Badri. Your mission is most probably tomorrow. I'm forwarding. Already its mission is ready, and I make it ready. Tomorrow I'm sending. Okay. So don't worry about the practicals for you. I will give you enough time because you are a young guy. You have enough time to play. Okay. సో అందరూ మీ మిషన్స్లో గూగుల్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఇలా ఓపెన్ చేయండి. google.com. ఓకే, ఓపెన్ చేస్తున్నారా? ఇలా ఒక సైడ్లో పెట్టుకోండి. ఇలాగా google.com ఒక సైడ్లో పెట్టుకోండి. ఓకే, చేస్తున్నారా అందరూ? ప్లీజ్ మీ ల్యాప్టాప్స్లో ఎంత జీబీ ర్యామ్ ఉన్నా పర్లేదు, మీరు ఓపెన్ చేయండి. You may have 1 GB RAM, 2 GB RAM, that doesn't matter. Open your system. There you just open a Google page and keep aside. Okay, so that you can able to see my screen also. You can keep your screen like this and other screen is over here. Okay, simply type everyone download చేయండి అందరూ. ఓకే, డౌన్లోడ్ సింపుల్. ఇక్కడ ఏం చేయండి? VMware workstation download. ఫస్ట్ వన్ VMware workstation download. VMware workstation download రాగానే ఇది వస్తుంది అనమాట. VMware.com products workstation pro. ఓపెన్ చేస్తున్నారా? ప్లీజ్ ఓపెన్ చేయండి అందరూ. ఓపెన్ చేశారా? అందరూ అన్మ్యూట్ అవ్వండి, ఏం పర్లేదు. అందరూ అన్మ్యూట్ అవ్వండి. ఓకే, సో తర్వాత డౌన్లోడ్ VMware వర్క్ ప్రోలో క్లిక్ చేయండి. ఇలా లింక్ ఓపెన్ అవుతుంది. ఓకే, అందరూ ఇలా జనరల్గా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. జస్ట్ కమ్ డౌన్. హియర్ ఆప్షన్ ఈజ్ నోన్ యాజ్ వర్క్ ప్రో ఫర్ విండోస్. ఇక్కడ క్లిక్ చేయండి. డౌన్లోడ్ అవ్వడం మొదలవుతుంది సింపుల్గా. ఇక్కడ డౌన్లోడ్ చేయండి అందరూ. నేను ఆల్రెడీ నిన్న చేశాను, మళ్ళీ చేస్తున్నాను, మీరు కూడా చేయండి. ఇది చేసిన తర్వాత దాన్ని డబుల్ క్లిక్ చేయండి. స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇలాగా ఎవరెవరు చేస్తున్నారు? రంజిత్, సాహితి, సంధ్య, ప్రభాకర్, అనిల్. ఇది వచ్చిందా? నాకు కరెంట్లీ అయితే నేను పర్ఫామ్ చేయట్లే అన్న, నేను ఆఫీస్ కాల్లో ఉన్నా. ఓకే ఓకే, పర్లేదు. ఎవరెవరైతే చేయలేదో పర్లేదు, బట్ జస్ట్ ఇది ఓపెన్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. ఇలా
ఒక ఫైల్ లాంచ్ అవుతుంది. ఎస్ చేయండి, ఇలా వస్తుంది. ఓకే, సో ఇలా పేజ్ వచ్చిన తర్వాత క్లిక్ నెక్స్ట్, యాక్సెప్ట్, దెన్ నెక్స్ట్. యాక్సెప్ట్, లైసెన్స్ యాక్సెప్ట్ చేస్తున్నాం, లేకపోతే ముందుకు వెళ్ళినవద్దు. సో నెక్స్ట్, దెన్ అప్డేట్ చెక్ చేస్తా అంటుంది, నేను వద్దంటున్నాను. నేనేమి కొత్త ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదు. సో మెయిల్స్ వస్తాయి బేసికలీ, ఐ డోంట్ రిక్వైర్డ్. సో ప్రెస్ నెక్స్ట్. One shortcut will be created on desktop as well as program files. Next, install. Ante. Right? ఇన్స్టాల్ అవుతుందా? విష్ణు, హా, ఇది కస్టమ్ సెటప్ వచ్చింది కదా, అక్కడ ఎన్హాన్స్డ్ కీబోర్డ్ డ్రైవర్ ఉంది, దాన్ని కూడా క్లిక్ చేయాలా? వస్తుంది అవసరం లేదు, చేస్తే రీస్టార్ట్ అవుతుంది. అందుకోసం అది అన్చెక్ చేసేయండి, అవసరం లేదు అది. నెక్స్ట్ వర్క్ స్టేషన్ కన్సోల్ ఉంది, అది ఆటోమేటిక్ గా ఉంటుంది, దాన్ని డిస్టర్బ్ చేయకండి. నెక్స్టే కదా? నెక్స్ట్. చెక్ ఫర్ ప్రొడక్ట్ అప్డేట్స్ ఆన్ స్టార్ట్అప్. సో నాట్ రిక్వైర్డ్, రైట్? చెక్ అప్డేట్స్. మనం ఇప్పుడు అప్డేట్స్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, మన దగ్గర కీ ఒరిజినల్ది కాదు కాబట్టి మళ్ళీ తర్వాత ఫర్దర్ ప్రాబ్లం అవుతుంది. అందుకే మనం అన్చెక్ చేసేస్తాం దాన్ని. జాయిన్ ది VMware కస్టమర్ ఎక్స్పీరియన్స్ అది. అన్చెక్, బోత్ అన్చెక్, నాట్ రిక్వైర్డ్, రైట్? జాయిన్ గ్రూప్స్ లో మనము జాయిన్ అవ్వాలనుకోవడం, కనెక్ట్ చేస్తే మీకు అప్పుడప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి, సాఫ్ట్వేర్ రిలేటెడ్, నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్, దెన్ ఇన్స్టాల్. ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, వెరీ నైస్. So and by the time I will share the key, okay, సో సెషన్లో మెసేజ్ చెక్ చేసుకోండి. ఒక కీ పంపించాను, అందరూ లాస్ట్ అయిపోయిన తర్వాత లైసెన్స్లో ఈ లైసెన్స్ దగ్గర అది పేస్ట్ చేసేయండి, ఇలాగా. అది అయిపోయిన తర్వాత ఎంటర్ కొట్టేసేయండి. లైసెన్స్ అని క్లిక్ చేసి దాంట్లో పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేసేయండి. తర్వాత ఫినిష్ ఆప్షన్ వస్తుంది. ఓకే, finish. So we are successfully installed VMware workstation here. Okay, so now inside this particular VMware we are going to install a real-time
సో ఈరోజు టార్గెట్ విష్ణు, ఏంటంటే, యా, సారీ డిస్టర్బ్. ఇది కీ ఎక్కడ లైసెన్స్ అనే ఆప్షన్ వచ్చిందా? లైసెన్స్, అవును వచ్చింది. లైసెన్స్ లో క్లిక్ చేయండి. లైసెన్స్ పైన క్లిక్ చేస్తే పైన ఒక చిన్న డ్రైవ్ వస్తుంది. దాంట్లో కీ ఏది అని. కీ నేను ఇచ్చాను కదా స్క్రీన్ లో, మెసేజ్ లో ఇచ్చాను. పక్కన మెసేజ్ లో చెక్ చేసుకోండి. మీకు ఒక గూగుల్ క్రోమ్ లో, సారీ మీట్ లో ఇచ్చాను. లేదంటే మీరు అండి వాట్సాప్ లో నేను సెండ్, వాట్సాప్ కాదు మీట్ లో ఉంది, రైట్, రెడీగా ఉంది. కాపీ చేసుకోండి. ఇక్కడ మీట్ చూసారా? మీట్ లో మెసేజెస్ ఉన్నాయా? ఓకే 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 వీరంతా. గట్ ఇట్. ఇక్కడ ఉంటది, ఇదిగోండి, ఇక్కడ ఇలా ఉంటది. ఓకే. అందులో కాపీ చేసి కంట్రోల్-C అని చేసి కంట్రోల్-V అని పేస్ట్ చేయండి. అక్కడ మీకు రైట్ క్లిక్ పనిచేయదు, కంట్రోల్-V అని చేయండి. సో ఇది కంప్లీట్ అయింది అంటే అందరూ సింప్లీ google.com ఓపెన్ చేసేయండి. అందరూ google.com మళ్ళీ ఓకే, ఓపెన్ చేశారా? ఓపెన్ చేసిన తర్వాత మనము ఈరోజు ఓఎస్లు డౌన్లోడ్ చేద్దాం. అన్ని ఓఎస్లు డౌన్లోడ్ చేద్దాం. విండోస్లో ఉన్న అన్ని ఓఎస్లు డౌన్లోడ్ చేద్దాం. 1 అవర్ పట్ట. మీరు ఓన్లీ అండ్ ఓన్లీ డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు, రేపు ఇన్స్టాల్ చేయడం, ఎల్లుండి ఇన్స్టాల్ చేయడం. ఆల్రెడీ ఒక్కొక్క ఓఎస్ని కనీసం మనం 3 టైమ్స్ ఇన్స్టాల్ చేయాలి. సో దట్ ఏంటంటే మనకు మైండ్లో ఫిగర్ అవుట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ విండోస్ 8.1. అంతకన్నా ముందువి డౌన్లోడ్ అవ్వవు, ఎందుకంటే ఓల్డర్ వర్షన్. విండోస్ 7 అడిగినారనుకోండి, డైరెక్ట్ మీకు ఏముంటుంది, మీరు ఇక మైక్రోసాఫ్ట్ సైట్లో, అది కాకుండా వేరే దగ్గర డౌన్లోడ్ అవుతాయి మేబీ, కానీ మనం మైక్రోసాఫ్ట్ సైట్ నుంచే డౌన్లోడ్ చేయాలి. ఓకే, సో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే, సో మనకి విండోస్ 7 అయితే క్లిక్ చేయగానే ఏమొస్తుంది చూడండి, ఎండ్ ఆఫ్ ద లైఫ్ అని వస్తుంది. ఎండ్ ఆఫ్ ద లైఫ్, సపోర్ట్ డేట్, ఇట్స్ ఎండ్ ఆఫ్ ద లైఫ్. సో ఇది మీకు దీనికి సంబంధించింది లేదు, మీ దగ్గర దొరకదు. గో బ్యాక్. విండోస్ 8.1 నుంచి స్టార్ట్ అవుతుంది. 8.1, 10, 11 మనం 3 డౌన్లోడ్ చేయొచ్చు. ఫస్ట్ 8.1 డౌన్లోడ్ చేద్దాం. సింపుల్, సెలెక్ట్ ద ఎడిషన్. సో నేను ఫస్ట్ 8.1 అని సెలెక్ట్ చేశాను, కన్ఫర్మ్ చేశాను. మళ్ళీ అడుగుతుంది లాంగ్వేజ్, ఇంగ్లీష్, వి నో వెరీ వెల్, కన్ఫర్మ్ చేశాను. ప్లీజ్ మీరు కూడా చేయండి సైడ్ బై సైడ్. ఏది 32 బిటా 64 బిటా? నేను ఆల్రెడీ చెప్పాను, మోస్ట్ ఆఫ్ ద టైం మనం గో విత్ 64 బిట్. 32 బిట్ ఇంకెవరు వాడట్లేదు. సో 64 బిట్ డౌన్లోడ్ స్టార్ట్ అయింది, డౌన్లోడ్ అవ్వడం. ఓకే, మళ్ళీ వెనక్కి వెళ్ళండి ఒక స్టెప్, మళ్ళీ 10 క్లిక్ చేయండి. ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ అట్లా రావట్లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగా, క్రియేట్ ఏ ఇన్స్టాలేషన్ మీడియా అనే ఆప్షన్ వస్తుంది, లేదంటే యూజ్ ద టూల్ టు క్రియేట్ ఐఎస్ఓ ఫైల్. చూడండి, సో ఫస్ట్ టూల్ డౌన్లోడ్ చేయాలి. ఓకే, డౌన్లోడ్ ద టూల్. ఇక్కడ ఏమని వచ్చింది, మీడియా క్రియేషన్ టూల్ అని స్పెసిఫై చేస్తుంది ఆల్రెడీ. సో దీని మీద క్లిక్ చేయగానే ఇదొకటి మనకి ఓపెన్ అయిపోతుంది. లేదంటే ఇక్కడికి వెళ్ళిపోయి చూడండి, ఒకటి ఇన్స్టాలేషన్ వచ్చింది. ఓకే, ఐ ప్రెస్ ఎస్. అది రాగానే మనకు ఒకటి ఫామ్ అయిపోతుంది. ఇలా వస్తుంది చూడండి, ఇన్స్టాల్ అవుతున్నట్టు వస్తుంది. చూడండి, ఇలా వస్తుంది. మనం ఐఎస్ఓ క్రియేట్ చేయాలి కదా, మనకు ఐఎస్ఓ కావాలి కదా మనకు, ఎందుకంటే మనం ఎప్పుడు ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేసే ఫైల్ కావాలి మనకు, ఐఎస్ఓ ఫైల్ కావాలి. సో ఇక్కడ ఇలా క్లిక్ చేసి
సో ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది, ఈ పేజ్ వస్తుంది. తర్వాత యాక్సెప్ట్ అని కొట్టండి. ఎస్ ఎస్, ఇక్కడ ఏమని వచ్చిందంటే అప్గ్రేడ్ దిస్ పీసీ, కింద క్రియేట్ ఏ ఇన్స్టాలేషన్ యూఎస్బి అని వచ్చింది. మనం క్రియేట్ ఏ ఇన్స్టాలేషన్ యూఎస్బి ఫైల్ ఐఎస్ఓ ఫైల్ అని ఉంది ఇక్కడ ఆప్షన్. ఓకే, ఇది సెలెక్ట్ చేసి కింది సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టాలి. ఇప్పుడు ఆప్షన్ వస్తుంది చూడండి, ఇంగ్లీష్ 10 and 64 బిట్. ఓకే, ఇవి బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ వస్తుంది యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ ఆర్ ఐఎస్ఓ ఫైల్. మనం ఇప్పుడు ఏం డైరెక్ట్ యూఎస్బి బూటేబుల్ తయారు చేయట్లేదు. సో మనం ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ కావాలంటే ఐఎస్ఓ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టాలి. లొకేషన్ అడుగుతుంది, ఇక్కడ నేను విండోస్ 10 అని ఇస్తున్నాను. నేను డెస్క్టాప్ మీదనే సేవ్ చేస్తున్నాను. ఓకే, డెస్క్టాప్ చూస్ చేసుకున్నాను, లేదంటే డౌన్లోడ్స్ కావాలంటే డౌన్లోడ్ చూస్ చేసుకోండి, మీ ఇష్టం. సో డౌన్లోడ్ అయితే డౌన్లోడ్స్ చూస్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకే, సేవ్. సో ఇట్ విల్ టేక్ సంథింగ్ లైక్, ఇది మనకు ఒక ప్రాసెస్ అవుతుంది. 1%, 2%, అప్ టు 10% అవుతుంది, 100% అవుతుంది. అప్పుడు వచ్చేసి మనకి ఫైల్ ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఎక్కడ మన డౌన్లోడ్స్లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అన్కన్ఫర్మ్డ్ ఒకటి డౌన్లోడ్ అవుతుంది, ఇంకొకటి ఒక ఇది కంప్లీట్ అయిన తర్వాత, ఇది 100% కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. ఓకే, so we will wait for some time. Okay, how many are you following this particular practice? సో ఐ హోప్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు స్కోప్ ఉంటుంది, అంటే అండర్స్టాండింగ్ అర్థమవుతుంది, చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ అవన్నీ అర్థమవుతూ ఉంటాయి. లేదు అంటే యూ పీపుల్ విల్ కీప్ ఆన్ స్ట్రక్ సమ్వేర్. సో ఈ వీడియోస్ని 1 by 1 చూస్తూ కూడా చేసుకోవచ్చు పక్కన పెట్టుకొని. నేను మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నాను కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, యా, డౌన్లోడింగ్ 8, 10 and 11. వెరీ నైస్. సో 8.1 అండర్ ప్రాసెస్, రైట్? 8.1 ఆల్రెడీ మనము డౌన్లోడ్ చేసాము, 10 మనం పెట్టేసాము ఆల్రెడీ. 13% అవుతుంది, ఏం పర్లేదు. మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి, ఇక్కడ 11 ఆప్షన్ వస్తుంది. మళ్ళీ 11లో క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది, మళ్ళీ ఏం ప్రాబ్లం ఉండదు. ఒక 10కే కొంచెం ప్రాబ్లము, 11 మళ్ళీ ఫాస్ట్గానే డౌన్లోడ్ అవుతుంది. చూడండి, డౌన్లోడ్ ఆప్షన్, ఇన్స్టాలేషన్ మీడియా. ఓకే, ఇది అసిస్టెంట్ మనకు వద్దు, ఇన్స్టాలేషన్ మీడియా కావాలి మనకి. లేదంటే డిస్క్ ఇమేజ్, చూడండి ఇక్కడ డైరెక్ట్ వస్తుంది. సో ఇది లేకపోతే ఇది, మరి ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. సో మల్టీ ఎడిషన్ ఐఎస్ఓ ఉంది కాబట్టి ఇదే సెలెక్ట్ చేసుకొని బెటరు. ఐఎస్ఓ డౌన్లోడ్, లాంగ్వేజ్ అడుగుతుంది, ఇంగ్లీష్, కన్ఫర్మ్, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ ఆప్షన్, క్లిక్ ఇట్. సో 8.1, 10, 11 ఇది ఓకే, దిస్ సైడ్ ఇది ఓకే, వెరీ నైస్. నౌ అదర్ సైడ్ మనం విండోస్ 8.1 అది ఓకే కదా. ఇప్పుడు ఇంకో డౌన్లోడ్ చేద్దాం, అదేంటంటే విండోస్
2012 R2 ఉన్నదా? చూద్దాం. డౌన్లోడ్ ఆప్షన్ ఉందా లేదా చూద్దాం. చూడండి, ఆప్షన్ ఉన్నది. microsoft.com లోనే 2012 ఆప్షన్ ఇస్తుంది నాకు. 2012 R2. Download the ISO option is there, right? Simple, direct option. Download the ISO. Click here. Okay, it's giving a very big process. సో 2012 రావట్లేదు అంటే పర్లేదు, నేను లింక్ ఇస్తానులే, షార్ట్ కట్ లింక్. ఇది చాలా పెద్దది, ఇది అంతా ఫిల్ చేసి ఇస్తుంది. సో దాని ప్లేస్లో మీరు ఇంకేం చేయండి, మీరు 2019 చేయండి, లేదా 2016 చేయండి. 2016 డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది. నాకు ఇది అవసరం లేదు, నేను పాజ్ చేస్తున్నాను. వేరే డౌన్లోడ్ ఇట్. I don't require actually Windows 11 and all I have there with me. See, 2016 ISO with చూడండి. Okay, he sent some better opportunity. I hope so. Same. Okay, download direct option ఉంది. సో ఓకే, లింక్ కొంచెం డిఫరెంట్. అనిల్ రెడ్డి పెట్టాడు. సో డౌన్లోడ్ ఇక్కడ ఎవాల్యుయేట్ ప్లేస్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దాంట్లో డైరెక్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, డౌన్లోడ్ అయిపోతుంది. 2012 R2, 2016 R2. ఓకే, ఇవన్నీ డౌన్లోడ్ చేయండి అందరూ. ఇట్స్ అ మ్యాండేటరీ వర్క్. సో మీరు అందరు ఇవన్నీ డౌన్లోడ్ చేయండి. సో నేను ఇది పాజ్ చేస్తున్నా, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి. 2016 కూడా ఇట్లా క్లిక్ చేస్తే ఏం లేదు, సింపుల్గా మనం 2016 కొట్టగానే ఫస్ట్ మనకు ఆప్షనే వస్తుంది. డైరెక్ట్గా క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేయండి. లైక్ 2019 సర్వర్ అని టైప్ చేస్తే చేయండి, లేకపోతే మ్యాండేట్ ఏం లేదు. మళ్ళీ సేమ్ ఫస్ట్ ప్లేస్లోనే వస్తుంది, microsoft.com. సేమ్ ఎవాల్యుయేషన్ సెంటర్, ISO డౌన్లోడ్. సో ఇలా అన్ని ఒక్కొక్కటి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, 4 GB 5 GB ఉంటాయి. మనం నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకుంటేనే మనకు ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. ఓకే, 2019. ఇదాని తర్వాత 2022 సర్వర్. ఓకే, సేమ్ విండోస్ 2022. మళ్ళీ లింక్ డౌన్లోడ్ వస్తుంది డైరెక్ట్గా మీకు. ట్రై సర్వర్ నౌ. ఓకే, డౌన్లోడ్ ఫ్రీ ట్రయల్. See, you can download download the ISO. So it is landing here, don't worry. I'll try download, shortcut download. See, if you are typing this directly, there is another level of approach. Direct it will give you 2022 download. See, ISO downloads, English.
సో ఈరోజు అందరూ కూర్చొని ఇవన్నీ డౌన్లోడ్ చేసి, ఓకే, అందరూ డౌన్లోడ్ చేయాలి ఇవి. అండ్ టుమారో అందరు డౌన్లోడ్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే, సో ఈరోజు టాస్క్ ఇదే. ప్రతి ఒక్కరు కూర్చొని మీరు ఏమేంటి పెడతారు డౌన్లోడ్స్. ఇక్కడ ఆల్రెడీ నా టూల్ డౌన్లోడ్ అవుతుంది విండోస్ 10కి. సో టోటల్ విండోస్ 8, సో ఫస్ట్ మనము విండోస్ 8.1, 10, 11, 2012 R2, 2016, 2019, 2022. ఇది సర్వర్ ఎడిషన్స్. ఇవి మనం యునో పీసీ ఎడిషన్స్ ఆర్ వీ కెన్ సే ల్యాప్టాప్ ఎడిషన్స్. సో ఇవన్నీ డౌన్లోడ్ చేయండి. ఏ సైట్ నుంచి? microsoft.com. ఓకే, ఈ సైట్ నుంచి. ఓకే, సో ఇది డౌన్లోడ్ చేశాక మనం ఆల్రెడీ VMware ఇన్స్టాల్ చేసాము. సో ఈ ప్రతి ఒక్కటి 1 by 1, ఈ ఫస్ట్ ఉన్న టోటల్ 7 నేను ఒకటి 2 చెప్తాను. ఇంకొకటి విండోస్ 10 ఎట్లా ఇన్స్టాల్ చేయాలి చెప్తాను. విండోస్ 11 మీరు ట్రై చేయండి. 2012, 2016 నేను చెప్తాను. 2019, 22 మీరు ఇన్స్టాల్ చేయండి. సో అలా అనమాట. ప్రాసెస్ అంతా ఒకటే. 8.1, 10, 11 ఓన్లీ అన్నీ ఒకలానే ఉంటాయి ఇన్స్టాలేషన్ ప్రొసీజర్. కానీ ఏంటంటే మనం కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయాలి అంతే. ఓకే, సో ఇవన్నీ మీరు పెట్టడానికి ఆల్మోస్ట్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పడుతుంది. ఎవరెవరు చేశారో చేసి వెంటనే నాకు ట్యాప్ చేయండి డౌన్లోడ్ అవుతున్నాయని. లేదు అంటే ఎస్ నేను పెట్టినా అని, కంప్లీట్ అయిందో స్టేటస్ నాకు చెప్తా ఉండండి. ఓకే,
సో హౌ మెనీ ఆఫ్ యూ డౌన్లోడెడ్? ఎవరెవరు డౌన్లోడ్ చేశారు? ఎవరెవరు డౌన్లోడ్ చేశారు? ప్రభాకర్ సార్. డూయింగ్ సార్. డూయింగ్, ఓకే, వెరీ నైస్. సాహితి? I think she's doing. Yeah, doing. Yeah, right. Proper. So one Yeah, doubt. please. ఆల్రెడీ నా సిస్టంలో 10 అనేది ఉంది సార్, 10 Pro, విండోస్ 10. ఓకే, పర్లేదు. అది ఏంటంటే ప్రాక్టీస్ కోసం మనం ఇన్స్టాల్ చేయాలి కదా. సో మనం ఎక్కడ VMware లో ప్రాక్టీస్, మీకు అది ఇన్స్టాల్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలని తెలియాలి కదా. అందుకోసమే అది నేను డౌన్లోడ్ అంటే చేస్తున్నాను. ఏంటంటే అప్డేట్ అడుగుతుంది సార్, అంటే అంత. ఓకే ఓకే, అది డౌన్లోడ్ చేయకండి. అయితే అది డౌన్లోడ్ చేయకండి. ఓకే ఓకే ఓకే. ఓకే. యా. బట్ 2012, 2016, 2019, 22 ఈ 4 డౌన్లోడ్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈరోజు అదే చేయండి. అవి వన్స్ కంప్లీట్ అయితే మేబీ ఒక 1 hour కూడా పట్టచ్చు, ఇంకా ఎక్కువనే పట్టచ్చు డౌన్లోడ్కి. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 15-20 GB ఉంటుంది, 15 GB వరకు ఉంటుంది మొత్తం సైజ్ అన్ని. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే. సో విల్ మీట్ ఇన్ టుమారో సెషన్. అవి డౌన్లోడ్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఇన్స్టాల్ చేద్దాం, ఎలా ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఎట్లుంటుంది, అవన్నీ మనం ఒకసారి ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మనం ఫర్దర్ అండర్స్టాండింగ్ అవుతాం. ఓకే. సో ఈరోజు అంతే. మీరు ప్రాక్టీస్ డౌన్లోడ్ చేస్తూ ఉండండి. డోంట్ గో ఫర్ స్లీప్. అనదర్ ఒక 1/2 hour 30 minutes మీరు కూర్చొని డౌన్లోడ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ టుమారో సెషన్. బాయ్.